హాయ్ ఫ్రెండ్స్, మన ఎల్ఐసి డ్రైవ్ యాప్ ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలుసుకున్నాం. ఎల్ఐసి డ్రైవ్ వలన లాభాలు బాగుంటాయి. దీనిలో ఓపెన్ చేసే ఎల్ఐసి డ్రైవ్ చాలా ఉపయోగకరమైనది. కస్టమర్కు చాలా సులభం. పేమెంట్ రిసిప్ట్ కానీ, ఈమెయిల్ చెల్లింపు కానీ, అప్డేట్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, మెచ్యూరిటీ సర్వర్ క్లైమ్స్ కానీ, అప్డేట్ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ మీ సొంతంగా మీరే యాడ్ చేసుకోవచ్చు. సెల్ నెంబర్ కూడా మొబైల్ నెంబర్ చేంజ్ చేయొచ్చు. ఇలా ఎల్ఐసి యాప్ను మన మొబైల్ నెంబర్ ద్వారా మనం లాగిన్ చేయవచ్చు. మన డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఫస్ట్ ఎల్ఐసి పాలసీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనం పేమెంట్ ఈ విధంగా కూడా చెల్లింపు చేయొచ్చు. ఎల్ఐసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మనం టాపిక్లో వెళ్దాం. అప్లై లోన్ ఏ విధంగా తీసుకోవాలో ఏ విధంగా తెలుసుకున్నాం. ఇలా మన ఎలిజిబుల్ ఎంత అమౌంట్ ఉంటే ఈ అకౌంట్లో పడి లోన్ వెనుకమంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మనమే బాండ్ ఇవ్వకుండా డైరెక్ట్ మనమే లోన్ అప్లై చేసుకోవచ్చు. వడ్డీ కేవలం 9% ఇయర్లీకి, హాఫ్ ఇయర్లీకి 4.75% వడ్డీ పడుతుంది. రిక్వెస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో 10 డేస్లో అమౌంట్ పడిపోతుంది. మన ఆధార్ ఓటీపీ వస్తుంది. మొబైల్ ద్వారా అంతా మన ఎల్ఐసి డ్రైవ్ వలన మనకు ముందే ఉపయోగాలు చాలా చాలా ఉన్నాయి. పెడితే ఆటోమేటిక్గా మీ అకౌంట్లో పడేస్తుంది. మన వెరిఫై ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ప్రొసీడ్ వస్తే మీ అకౌంట్లో రివ్యూ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్ చూసుకొని మీ అకౌంట్లో 10 డేస్కి అమౌంట్ పడిపోతుంది. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా, డాక్యుమెంట్స్ ఎలాంటి రాయకుండా, ఏ విధంగా పెన్ను కూడా యాడ్ చేయకుండా ఆటోమేటిక్గా మన ఆన్లైన్ సిస్టంలో మనం ఎంతమంటే లోన్ అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇంటి దగ్గర నుండి లోన్ అప్లై చేసుకోవచ్చు. అప్లై అయిపోయిన తర్వాత మన 10 డేస్కి మీ అకౌంట్లో పడిపోతుంది. మీ పేరు కూడా మెసేజ్ వస్తుంది. పేమెంట్ 6 నెలల తర్వాత మీ వడ్డీ కట్టచ్చు, లేదంటే మీ ఫుల్ అమౌంట్ కట్టేయచ్చు. పర్ టైం అమౌంట్ కట్టేసి మీ డాక్యుమెంట్ డౌన్లోడ్ డాక్యుమెంట్ కూడా మీ ఓపెన్ చేసుకోవచ్చు. కాపీ పాలసీ బాండ్, మీ బాండ్ ఏ విధంగా ఉండేది చూసుకోవచ్చు. పేమెంట్ రిసిప్ట్ మనమే చూసుకోవచ్చు. పేమెంట్ పేడ్ కట్టామా లేదా, మనం లోన్ రీపేమెంట్
మన లోన్ తీసుకున్న తర్వాత పేమెంట్ చేయబోయే దాన్ని రిసిప్ట్ మనం ఆటోమేటిక్ కట్టింటే లోన్ రీపేమెంట్ చేయవచ్చు. ప్రొసీడ్ పెడితే ఇలా వస్తుంది, రీపేమెంట్ కట్టచ్చు. చాలా సింపుల్ అండి. ఈ అప్లై లోన్ అనేది చాలా సింపుల్. మన ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలో మనం తెలుసుకున్నాం పూర్తిగా. పేమెంట్ ఏ విధంగా కట్టేది కూడా తెలుసుకున్నాం. మన పాలసీకి ఇంకా అయితే మన ప్రొసీడ్ ఎంటర్ చేస్తే మన పేమెంట్ రిసిప్ట్ మెయిల్కి వస్తుంది. మన స్వయంగా మనమే పేమెంట్ ఫోన్పే ద్వారా కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ మనమే ఎంటర్ చేయవచ్చు. చేస్తే మీ పేమెంట్ రిసిప్ట్ అయిపోతుంది, ఆన్లైన్ జనరేట్ అయిపోతుంది. మీరే స్వయంగా మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఆధార్ ఏ విధంగా ఉంటుందో అదే నెంబర్ మీకు చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ సెల్ నెంబర్ ఏ విధంగా ఉందో అదే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి అకౌంట్ లో పడేస్తుంది. పైసలు ఎందుకంటే మళ్ళీ తల మన ఆన్లైన్లో రివ్యూవల్ పాలసీ కూడా చేసుకోవచ్చు అండి. ల్యాబ్స్ ఏ ఉంటే దాన్ని ఆధారం పెట్టేసి మన డీటెయిల్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా కూడా మన రివ్యూవల్ పాలసీ ఆన్లైన్లో చేసుకోవచ్చు. మెచ్యూరిటీ సర్వేలకు క్లయింట్స్ మెచ్యూర్ టైం అయిపోతానే మన నెఫ్ట్ చేస్తారండి. బ్యాంక్ డీటెయిల్స్ పూర్తి చేస్తే మీ ఆటోమేటిక్గా మీ అకౌంట్ పడిపోతుంది. నెఫ్ట్ చేసుకోండి. మన ఆధార్ ఎంటర్ చేస్తే ఓటీపీ జనరేట్ అవుతుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని చేస్తే మీ మెచ్యూరిటీ టైంలో మీ మెచ్యూరిటీ అయిపోతానే వెంటనే మీ అకౌంట్ పడిపోతుంది. ఇదంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మెచ్యూరిటీ సర్వేలు బ్యాక్లాగ్స్ అప్డేట్ ఫామ్ సబ్మిట్ బ్యాంక్ డీటెయిల్స్ కన్ఫర్మ్ రిసీట్ పేఅవుట్ అంటే మీకు పాన్ కార్డ్ నో పాన్ కార్డ్ అవసరం లేదు. మన యాడ్ చేసుకుంటే క్యాన్సెక్ అవసరం లేదు. నో ఫిజికల్ రిక్వైర్మెంట్ ఫార్మ్స్, బాండ్ అవసరం లేదు. పాలసీ బాండ్ అవసరం లేదు. ఎలాంటి పేపర్స్ లేకుండా క్లైమ్ మెచ్యూర్ అయిపోతుంది. ఎంతమంది మీ అకౌంట్ పడిపోతుందండి. దీనికి క్లైమ్ చేసుకోండి. మెచ్యూర్ క్లైమ్ చాలా సింపుల్ అండి. ఇది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన కన్సల్ట్ తిప్పి పెడితే ప్రొసీడ్ ఎంటర్ చేస్తే
మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మీ అమౌంట్ మీ అకౌంట్ పడిపోతుంది. మెచ్యూర్ ప్లాన్స్ దీన్ని మెచ్యూర్ ప్లాన్స్ అంటారు. ఎలాంటి బాండ్ లేకుండా, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా, ఎలాంటి జిరాక్స్ లేకుండా, ఎలాంటి ఏం లేకుండా ఆటోమేటిక్‌గా నెఫ్ట్ చేస్తుంది అంటే ఆటోమేటిక్‌గా మీ మెచ్యూర్ ప్లాన్స్ వెనకబడి పడిపోతుంది. మీకు దీనిలో కొత్త పాలసీ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చండి. ఎన్నో ప్లాన్స్, ఓల్డ్ ప్లాన్స్ ఈ విధంగా ఉంటాయి. మీరు ఆన్‌లైన్ ద్వారా కూడా మీ పాలసీ కొత్త పాలసీ తీసుకోవచ్చు. మీరు అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే మన ఓటీపీ ద్వారా అడ్రస్ చేంజ్ చేయవచ్చు. ఆధార్ అడ్రస్ తప్పుగా ఉంటే దాన్ని మనం చేంజ్ చేసుకునే సదుపాయం కూడా మన ఈ డ్రైవ్ యాప్‌లో ఇచ్చారు. కస్టమర్‌కి చాలా ఉపయోగకరమైన ఒక యాప్ ఇది. చాలా యూజ్ చేసుకుంటారని విన్నాను. మీకు కొత్తగా ఏమైనా పాలసీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ న్యూ పాలసీ ఎంటర్ చేస్తే మీరు కొత్త పాలసీ యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీకు యూజ్‌ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా